కూడా నాకు ఇయర్ 68 వచ్చింది. చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతానికి. మోరోవర్ మా ఫాదర్ ఈజ్ ఏ పోలీస్ కానిస్టేబుల్ అండ్ మై మదర్ ఈజ్ ఏ గవర్నమెంట్ టీచర్. అండ్ you made them proud to me. Moreover, I especially want to mention my home place, which is Pansiti Tanda, which is actually very border to Maharashtra. Uru tarvata Maharashtra border. Uru unnattu kuda adla additional చాలా మంది తెలియదు. అక్కడి నుంచి వచ్చాను. ఐఎస్ అయ్యేదానికి చాలా ఆనందంగా ఉంది. మోరోవర్ ఫైనల్లీ యాక్సిడెంట్స్ ఇన్స్టిట్యూట్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే దే యూస్ టు ప్రొవైడ్ ద మెంటర్షిప్ ఆల్ రౌండ్ వే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ ఫ్లోర్ లో చాలా మంది మెంటర్స్ ఉంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఒక మెంటర్గా ఉండేవాడు. సో వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒక 2 స్టెప్స్ చేస్తే మనకి ఏమైనా డౌట్ వస్తే ఆ మెంటర్ దగ్గర మాట్లాడితే మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది, ఆ డౌట్స్ అనేది మొత్తం క్లియర్ అవుతుంది. రాంబాబు సార్ కూడా ఎప్పుడైనా కిందనే ఫస్ట్ క్యాబిన్ లో ఉంటారు. వెరీ మచ్ అప్రోచబుల్ అన్నారు. ఎప్పుడైనా ఇంటర్వ్యూ కానీ మెయిన్స్ కానీ ఏదైనా డౌట్ వస్తే సార్తో క్లియర్ చేస్తే చాలా ఆనందంగా అనిపించేది. లాక్సెస్ ఇన్స్టిట్యూట్ మెంటర్షిప్ కాకుండా టెస్ట్ సిరీస్ కూడా వాళ్ళ టెస్ట్ సిరీస్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఈవెన్ రీసెంట్గా మోరోవర్ నా సెకండ్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా రిసార్ట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు అరేంజ్ చేశారు. ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది. సో అక్కడ కూడా చాలా మంది స్పీకర్స్ అనేది వచ్చారు. మోరోవర్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్. సో వాళ్ళకి కూడా మాకు ఇంటర్వ్యూలో ప్రతి స్టేజ్లో ఏదైతే మన డ్యాప్కి రిలేటెడ్ ఏదైతే మన హాబీస్ కానీ ఏదైనా డ్యాప్కి సంబంధించిన ఏదైనా కరెంట్ అఫైర్స్ కానీ ఏదైనా ఉందో దానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. ద వే వీ షుడ్ ఇంటరాక్ట్ విత్ ద ప్యానల్ మెంబర్స్ అనేది అక్కడ నాకు చాలా నేర్చుకున్నట్టు అనిపించింది. నెక్స్ట్ అటెంప్ట్ చేసే స్టూడెంట్స్ అంటే ఐ స్పెషల్లీ వాంట్ టు మెన్షన్ 2 ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళు సార్ నాకు పాటు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే అనుకున్నాం కానీ వాళ్ళు అవ్వలేదు. వాళ్ళ బాధ ఏదో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను లాస్ట్ 5 times ఫెయిల్ అయ్యాను. నేను ఏ లైన్ అవతల వైపు ఉన్నప్పుడు లైన్ ఇవతల వైపు ఉన్న వాళ్ళని నేను ఇప్పుడు వెళ్తాను అని అనిపించేది. సో లైన్ ఇవతల వైపు నేను ఉన్నాను, వాళ్ళు లేరు. కానీ ఆ బాధ ఏదో నాకు అర్థమవుతుంది. కానీ ఇన్ కేస్ మీకు అటెంప్ట్స్ ఉంటే మీరు ఒక్కసారి ఎఫర్ట్ పెట్టండి. ద ఫిలాసఫీ ఆఫ్ నిష్కామ కర్మ అని అంటుంటారు. అంటే మనం ఎఫర్ట్ పెడుతుందని ఏదో ఒక రోజు రిజల్ట్ అయితే వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నైట్ నేను ఫిలిమ్స్ అవుతున్నాను. నైట్ 1 o'clock వరకు రూమ్మేట్తో నేను ఫిలిమ్స్ సాల్వ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ అటెంప్ట్ అవుతుందో అవ్వదో వాళ్ళకి తెలియదు. ఫిలిమ్స్ అటెంప్ట్ ఉంది, దాన్నైనా కరెక్ట్గా సాల్వ్ చేయాలి, క్లియర్ చేయాలని అదే ఉన్నాను. సో రిజల్ట్ అయితే వచ్చింది. ఈ రిజల్ట్ అనేది మొత్తం క్యూములేటివ్ ఎఫర్ట్స్ వచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఎవరైతే అవ్వలేదో ఫిలిమ్స్ అయినా కానీ మెయిన్స్ అయినా కానీ ఇంటర్వ్యూ అయినా కానీ అవ్వకుంటే అటెంప్ట్స్ ఉంటే అటెంప్ట్ ఇవ్వండి. ఇన్ కేస్ అటెంప్ట్స్ అయిపోతే దెర్ ఈస్ ఎ లైఫ్ బియాండ్ యూపీఎస్. ఇండియా ఏదైతే ఎంత ఫాస్ట్గా అయితే ముందుకెళ్తుందో అక్కడ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతూ వస్తుంది. ఆ ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ గురించి తెలియదండి. సో ఎవరికైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉందో, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎలిజిబిలిటీ ఎవరైతే ఉందో దాన్ని కూడా ప్రిపేర్ అయిపోయి మంచి సర్వీస్లో మీరు పొందొచ్చు.